హలో గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి అజంతా హిల్స్కి వెళ్తున్నాము. అండ్ మన బైక్ ఇక్కడ ఇట్స్ ఆల్ సెట్ ఫర్ వన్ మోర్ రైడ్. ఇక్కడ నుంచి అదొక 2.5 hours జర్నీ ఉంది. ఒక 100 kilometers ఉంది అజంతా హిల్స్కి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. టైం వచ్చేసి అరౌండ్ 1 అవుతుంది. 2.5 hours అంటే బై 3:30 వరకు అక్కడ ఉంటాము. 4:30 క్లోజ్ అయిపోతుంది అంట ఎంట్రీ లోపలికి. సో అక్కడ మేజర్ కేవ్స్ మాత్రమే కవర్ చేయాలనుకుంటున్నాను నేను. మిగతా అన్నీ చాలా ప్లెయిన్ బ్లంట్ కేవ్స్ ఉన్నాయంట. సో మేజర్ కేవ్స్ ఒక 10 caves ఉన్నాయి. ఐ విల్ షో యూ ఆల్ దోస్. సో స్టే ట్యూన్. అండ్ లాస్ట్కి వీడియో ఎండ్కి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను. సో కంప్లీట్ వీడియో వాచ్ చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఇంటర్కామ్ ఆన్ చేయలేదు, ఒక్క నిమిషం ఆగు. హలో మైక్ చెక్. హలో, ఓకే రైట్, చలో. ఈ ఏరియా అంతా చూసుకుంటే మొత్తం కొండలతోటే ఉంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వర్షాకాలం తర్వాత వస్తే క్రేజీ ఉంటుంది ఈ ఏరియా. ఇది మేజర్ జంక్షన్. ఇటు లెఫ్ట్కి వెళ్తే ఎల్లోరా కేవ్స్, లాస్ట్ వ్లాగ్ చేసింది ఇది. రైట్ సైడ్ ఇటు వెళ్తే అజంతా కేవ్స్ వస్తాయి. ఇవాళకి ఫ్యూయల్ కొట్టించేసుకుందాము. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 140 kilometers వచ్చినాం. ఒక ఫుల్ ట్యాంక్ చేసేసినామంటే ఇవాళ మొత్తం అంతా కవరప్ అయిపోతుంది, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక 100 kilometers, వచ్చేది ఒక 100 kilometers. ఇక్కడ రమేష్ లెఫ్ట్ సైడ్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్లో వచ్చేసి ఫుల్ ట్యాంక్ కడదేనా? వినిపిస్తుంది. నువ్వు కూడా కొట్టించేసుకో, ఫుల్ ట్యాంక్ చేయించేసుకో, బెస్ట్. ఇవాళంతా ఉంటుంది. ఇక్కడ అన్ని చెరుకు తోటలే ఉన్నాయి మొత్తం. ఎక్కడ చూసినా మొత్తం ఇక్కడ అంతా బ్లాక్ సాయిల్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెరుకు తోటలే ఉన్నాయి. అజంతా కేవ్స్ దగ్గరే ఉంది కదా అని చెప్పి మామూలుగా వెళ్ళిపోతున్నాం. గేర్ కూడా వేసుకోలే. ఏ స్పీడ్లో ఉరుకుతున్నాడు చూడు రమేష్. నానా రమేష్, పడ్డామంటే అయింది సంగతి మంది. అసలే రోడ్డు మొత్తం పంపి ఉంది. దానితోటి ఊరోళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డం వచ్చేస్తున్నారు. ఇదంతా చెరుకు తోటనే. ఇక్కడ చూడండి, ఇదంతా చెరుకే. ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా అంతా చెరుకు తోటలు. ఏడ చూసినా ఈడ చెరుకు చూస్తుంది స్టాల్స్ దారంతా ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక 100 stalls చూసింటాం. ఈ రైట్ సైడ్ ఇది చూస్తున్నారా, ఇదంతా గోధుమ తోటలు ఇదంతా. ఇక్కడ బాగా వీటి తింటారు కదా, రోటీలు తింటారు కదా, మనలాగా రైస్ కాదు కదా. ఇది చూడండి ఎట్లా కనిపిస్తుందో. అంతా గోధుమల తోట ఇది. ఈడ ఎంత ఎండ ఉందా అంటే డివైస్ ఓవర్ హీట్ అయిపోయింది మొబైల్. వాటర్ కోసం ఆగినాం, కొంచెం దూరమే వచ్చినాం, అప్పుడే ధూపు అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అజంతా మండేస్ క్లోజ్డ్ అంట. సో ఎవరన్నా అజంతాకి వస్తున్నారంటే మండేస్ మాత్రం ప్లాన్ చేసుకోకండి, దెబ్బ అయిపోతారు. ఏమైంది ఈడ ఇంతగానో ఉన్నారు జనాలు. ఒరి అమ్మ, కారు అక్కడ ఎలా పెట్టావరా? ఎట్లా చూసినావా? సేమ్ అట్లనే అక్కడెలా పెట్టావురా? ఆ పొక్కలకి ఎట్లా పోయిండు అర్థమవుతలేదు. వీడు వీడు పక్కకి వెళ్ళి చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడ గుద్దిండు, ఎటు పోయిండాడు. డెడ్లీ క్రాష్ అబ్బా ఇది. అందుకే చెప్తా అతి వేగం పనికిరాదు. చూడు ఏమైందో. డ్రైవర్ కా కుచ్ హువా? అచ్చా రే, ఇక్కడ కూడా క్రాస్ చేస్తున్నట్టున్నారు తప్పించడానికి. అక్కడ నుంచి అక్కడ స్కిడ్ మార్క్స్ అనిపిస్తున్నాయి. తప్పించడానికి ఇట్లా వచ్చేసిండు, ఇట్లా వెళ్ళిపోయి ఆడబడ్డాడు. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి, మొత్తం అన్ని కొండలు స్టార్ట్ అయిపోయినాయి. చిన్న ఘాట్ రోడ్డు, మొత్తం అంతా కొండలే ఉన్నాయి ఇక్కడ. వెల్కమ్ టు అజంతా కేవ్స్ వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి, ఇదంతా అజంతా కేవ్స్. ఆ కొండ ఇట్లుంది కదా, ఆ కొండలో ఆ సీ షేప్లో మొత్తం కేవ్స్ అన్నీ ఇట్లున్నాయి. ఇది మన వ్యూ పాయింట్. ఆ రోడ్లోంచి చూస్తాం. ఆ రోడ్లోంచి వచ్చి ఇక్కడ నుంచి ఈ కేవ్స్ అన్నీ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇవన్నీ ఒకటే చోటు ఉన్నాయి కేవ్స్. ఇది ఒక మంచి గుడ్ థింగ్. ఎల్లోరా కేవ్స్ అయితే ఇక్కడ ఉండే మళ్ళీ అక్కడెక్కడో ఉండే. బట్ ఇక్కడైతే అన్ని కేవ్స్ అన్నీ ఒకటే చోటు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మ్యాప్ ఉంది చూడండి కేవ్స్ది. ఇట్లా సీ షేప్లో మొత్తం ఇట్లా అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఒక రివర్ పోతుంది, రివర్ వాగురా. 1.8 కిలోమీటర్స్ ఉంది, 4 minutes చూపిస్తుంది. ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది, రేంజ్. వచ్చేసిన అజంతా కేవ్స్కి. ఏంటి ఇక్కడనేనా నడవాలనా? ఏ మజాక్ చేయకు పోయి, మజాకు బగిల్లో వాడ. బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. అక్కడ బస్సు ఉందంట, ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి. 4 kilometers వెళ్ళాలంట. అదేందో మరి మన వెహికల్స్ అలౌ చేస్తే అయిపోతుంది కదా అక్కడ దాకా. సో ఎవరైనా అజంతా కేవ్స్కి వస్తున్నారని అంటే బెటర్ డోంట్ ప్లాన్ ఆన్ మండే అండ్ ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. అంత లోపలనే మీరు కవర్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ప్లేస్. ఇంత పెద్ద బస్ అయితే రూపాయలు తీసుకోవడానికి అలౌ చేస్తారు, కానీ మన బైక్ అయితే అలౌ చేయరా. ఎంత టికెట్? 50 ఇద్దరికి. మనం ఎప్పుడు లాస్ట్ బెంచ్ దా. ఇక్కడ స్పేషియస్ ఉంది. ఏసీ బస్ వచ్చి సంతోషం. నాకు వస్తుంది గాలి. దిస్ ఇస్ ద మోస్ట్ రిలాక్సింగ్ పార్ట్ మన మొత్తం టూర్ లో. ఏసీ గాలి తగ్గుతుంది. లాస్ట్ సీట్ మంచిగా బయట చూసుకుంటా నాకు మన జాలీ రైడ్ అయిపోయింది. వరల్డ్ హెరిటేజ్ అజంతా కేవ్. అక్కడ ఒక ఎంట్రీ టికెట్ తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక బుకింగ్ ఆఫీస్లో ఎంట్రీ టికెట్. డబల్ టికెట్స్ మొత్తం లూట్ చేస్తున్నారు మనల్ని. అనవసరం ఈ బస్సు ఒకటి, మన బైకే వచ్చేయచ్చు ఆరామ్సే. ఇక్కడ నుంచి కేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇట్లా వెళ్ళాలన్నమాట, సి షేప్లో. మొత్తం ఇదంతా కేవ్సే. అండ్ ఇది వచ్చేసి కేవ్ 1, బుద్ధిస్ట్ కేవ్ అనమాట. లోపల కూడా చూసుకుంటే బుద్ధ స్టాచ్యూ ఉంది. అండ్ అజంతా కేవ్స్లోనే ఇది ది మోస్ట్ బ్యూటిఫుల్ కేవ్ అనమాట, విత్ ఆల్ ది పెయింటింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ తోటి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడే వీళ్ళతో పెద్ద పంచాయతీ. లోపల మాత్రం వీడియోస్ తీయొద్దు అంటున్నారు. సో బయట మాత్రమే వీడియోస్ అంట. సో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు కానీ వీడియోస్ తీయొద్దంట. అదేం కాన్సెప్ట్ నాకు అర్థమైతలేదు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 2 అజంతాలో. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కేవ్, పెయింటింగ్స్ తోటి. ఇక చూడండి సీలింగ్ పైన కూడా, అండ్ ఆర్కిటెక్చర్ ఆన్ పిల్లర్స్. లోపల బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది చూడండి. ఈ కేవ్ నెంబర్ 4 ఇదే అనమాట. సో ఇదే అజంతా కేవ్స్లో ది లార్జెస్ట్ కేవ్, బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అనమాట ఇది. సో ఇక్కడ అప్పట్లో పెద్ద పెద్ద ప్రేయర్స్ అవన్నీ చేసేవారు అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు బుద్ధుడి విగ్రహం. అబ్బా, సో నైస్ యాక్చువల్లీ. నెక్స్ట్ వచ్చేసి కేవ్ నెంబర్ 6, ద అజంతా కేవ్స్లోనే ద రేరెస్ట్ కేవ్. అంటే కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోరు. సో అజంతా మనం అక్కడ ఎల్లోరా కేవ్స్లో అట్లాంటి కేవ్స్ చూసాం, కానీ అజంతా కేవ్స్లో దిస్ ఈస్ ద రేరెస్ట్ అండ్ ఓన్లీ 1 కేవ్ అనమాట. ఇదే అనమాట, పైన ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్. అండ్ ఇక్కడ లోపల విగ్రహం చూడండి, ఇదే ఎత్తైన విగ్రహం అజంతాలో. ఇది వచ్చేసి కేవ్ 9. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రేయర్ హాల్ అనమాట. ఇది ఓల్డ్ చైత్య హాల్ అంటారు. సెంటర్లో స్తూపా కూడా ఉంది చూడండి. ఇది కేవ్ నెంబర్ 10 అనమాట. ఇది కూడా బిగ్గెస్ట్ ప్రేయర్ హాల్. అండ్ లోపల మనకు విశ్వకర్మ కేవ్లో చూసాం కదా, సేమ్ అట్లనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవ్ నెంబర్ 16. ఇందులో అజంతా కేవ్స్లోనే ది ఓల్డెస్ట్ పెయింటింగ్స్ దాన్ని అట్లనే ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఆ పెయింటింగ్స్లో యూ విల్ నో ది లైఫ్ ఆఫ్ బుద్ధ. పెయింటింగ్స్ చాలా వరకు చిప్ ఆఫ్ అయిపోయినాయి, కొంచెం కొంచెమే కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చినాము. అండ్ ఇంకొక ఇట్లా కంప్లీట్ చేసుకుంటా లాస్ట్కి అక్కడికి వెళ్ళాలన్నమాట. అదే లాస్ట్ కేవ్. అండ్ ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 19, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రేయర్ హాల్ అనమాట. ఇది చాలా పెద్దది.
ఇక్కడ ఉండే వాటిలోనే పెద్ద ప్రేయర్ హాల్ అన్నమాట. ఎల్లోరా కేవ్స్లో మనము విశ్వకర్మ హాల్ చూసినాం కదా, విశ్వకర్మ కేవ్ సేమ్ అట్లనే ఉంది. బట్ ఇక్కడ కార్వింగ్స్ ఇంకా గ్రేట్ ఉన్నాయి యాక్చువల్గా. అజంతా కేవ్స్లో ఇది 26th గుహ అన్నమాట. ద మోస్ట్ పవర్ఫుల్ కేవ్ అని అంటారు. ఇందులో బుద్ధుడి స్టాచ్యూ పడుకొని ఉంటుంది అనమాట. ఈ కేవ్ లోపల కూడా చూడండి విశ్వకర్మ కేవ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇదే అన్నమాట బుద్ధుడి స్టాచ్యూ పడుకొని ఉంది. ఎంత పెద్దగా ఉంది తెలుసా ఇది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి చూడండి. బట్ ఈ కేవ్ మాత్రం నిజంగా వుడ్తో చేసినట్టే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వీటితోటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అజంతా కేవ్స్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇది ఉన్నది లాస్ట్ కేవ్ నెంబర్ 26 అన్నమాట. ఇదంతా మేము తిరిగేసి వచ్చాము. ఇగో ఇక్కడ ఉన్నాయి కేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అజంతా కేవ్స్ ఒక్క షాట్లో అయిపోయినాయి. మనకి ఎల్లోరా కేవ్స్ లాగా కాదు, ఎల్లోరా కేవ్స్ అక్కడ ఉండే. బట్ ఇవన్నీ ఒకటే ఫ్లో సైడ్ బై సైడ్ ఉన్నాయి. మంచిగా కవర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడతోటి అజంతా కేవ్స్ ఫినిష్ చేస్తున్నా. అండ్ మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ తీసుకెళ్తా అని చెప్పాను కదా. సో నెక్స్ట్ అదే, చీకటి కూడా పడుతుంది ఇంకా కొంచెం సేపట్లో. మేము పోయేసరికి అక్కడ చీకటి అయిపోతుంది. అండ్ ఆ చీకట్లోనే ఆ ప్లేస్ ఇంకా లైటింగ్స్ తోటి ఇంకా చాలా బాగుంటుంది. అది ఏంటో చూడండి. అండ్ ఇదే ఆ ప్లేస్, తాజ్ మహల్. ఆగ్రాకి రాలేదు, ఔరంగాబాద్లో ఉన్న తాజ్ మహలే. చోటా తాజ్ మహల్ అంటారు దీన్ని. బీబీ కా మక్బారా అంటారు దీన్ని యాక్చువల్గా. లోకల్లో చోటా తాజ్ మహల్ అంటారు. చూడండి ఎలా ఉందో అసలు, క్రేజీ కదా. కావాలని నేను నైట్ టైంలోనే వచ్చిన, సో దట్ ఈ లైటింగ్స్ తోటి ఇంకా మంచిగా చూద్దామని చెప్పి. ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ తాజ్ మహల్ అనమాట ఇది. ఎలా ఉంది ప్లేస్? సూపర్ కదా. నేను ఒరిజినల్ తాజ్ మహల్ ఇంకా చూడలేదు, బట్ ఈ చిన్న తాజ్ మహల్ అన్న చూద్దామని చెప్పి వచ్చాను. వావ్, దిస్ ఇస్ సో గుడ్. అసలు ఈ లైటింగ్స్ తోటి అదిరిపోయింది అసలు చూస్తుంటే. వావ్, సో బ్యూటిఫుల్. ఇప్పుడు పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇట్లుంది. యాక్చువల్గా దగ్గర కంటే దూరం నుంచి చూస్తేనే చాలా బాగుంది. దగ్గరకు వస్తే అంతగా తెలుస్తలేదు, దూరం నుంచి ఆ లైటింగ్లతోటి చాలా బాగుంది. అండ్ ఇక్కడ కార్వింగ్ చూడండి అసలు, వావ్, చాలా బాగా చేశారు. ఇక్కడ లోపల ఆర్కిటెక్చర్ చూసుకోండి. అండ్ కింద సమాధి. ఇది ఔరంగజేబ్ వైఫ్ది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఔరంగజేబ్ కట్టించిన తాజ్మహల్ కాదు ఇది. ఇది వచ్చేసి వాళ్ళ కొడుకు ప్రిన్స్ ఆజం షా వాళ్ళ మదర్కి గుర్తుగా ప్రేమతో కట్టించాడు అనమాట ఈ చోటా తాజ్మహల్. చూడండి ఎలా కనిపిస్తుందో. సో గైస్ చూసారు కదా, బీబీ కా మక్బరా చోటా తాజ్మహల్ ఔరంగాబాద్లో ఉంది. సో మీరు కూడా కావాలనుకుంటే వచ్చి చూడండి, చాలా బాగుంది. అండ్ ఇవాళ అజంతా కేవ్స్ అండ్ ఫినిషింగ్ టచ్ విత్ చోటా తాజ్మహల్. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దట్. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా, ఔరంగాబాద్ ట్రిప్. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, this is Rahul Tejo signing off.